ఓం స్వాహా. ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహా. ఓం స్వాహా. ఓం సజుర్దేవేన సవిత్రా సజుర్షేంద్రవస్సజుషాణః సూర్యో వేతు స్వాహా. ఓం స్వాహా. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ప్రాణాయ ఇదం నమః. ఒక్క నిమిషం, అమ్మగారు ఏమంటారు? అది అది పూజ సాయంకాలం తల్లి, అది సాయంత్రం పూట చేస్తారు. అగ్ని జ్యోతి అనేది సాయంత్రం పూట చేస్తారు. ఉదయకాలం సాయంకాలం సూర్యోదయం, అని సాయంకాలం ఉంటుందండి. అట్లా. అయితే కొంతమంది సామాన్యంగా చేస్తారు, అట్లా చేస్తారు కానీ ఉదయకాలం అగ్నిహోత్రము ఎప్పుడన్నా ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేసేవారు, తప్పనిసరిగా చేసేవారు వాళ్ళనే నిత్యాగ్నిహోత్రులు అంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉదయకాలము సాయంకాలం అగ్నిహోత్రము ఏదో ఒక సమయంలో అది చేయడం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏం చేయాలి మరి? నెట్ అగ్నిహోత్రం సాయంకాలం అగ్నిహోత్రం ఆగింది కదా, మరి నిత్యాగ్నిహోత్రం కదా అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే నిత్యము ఉదయకాలము, తెల్లవారి ఉదయకాలము అగ్నిహోత్రము భూయిష్టాంతే నమ ముక్తి ప్రాతస్సాయం మంత్రములు పూర్తయిన తర్వాత మళ్ళీ అగ్నయే స్వాహ వేసి మళ్ళీ అప్పుడు అగ్ని జ్యోతి మంత్రాలతో ఆవుతులు వేయమని చెప్తున్నాడు స్వామి దయానంద సరస్వతి స్వాముల వారు. అట్లా. ఎందుకంటే అది అది ఒక్క రోజుకు ఒక పూటకు మాత్రమే. సాయంకాలం యజ్ఞ మంత్రాలు ఒక్క పూటకు మాత్రమే, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వేయలేదు కాబట్టి ఆ అగ్నిహోత్రం ఆగిపోతుంది కాబట్టి విఘ్నం కాకుండా ఉండడం కోసం పరమాత్మ అవకాశం ఇచ్చింది ఈశ్వరుడు. కానీ మనం అదృష్టవంతులం ఏంటంటే ఉదయ సాయంకాలములు 2 పూటలు రోజు చేస్తున్నాం. ఎందుకు? సాయంకాలం అగ్నిహోత్రం మర్చిపోయినాం, సాయంకాలం సంధ్యోపాసన మర్చిపోయినాం, కానీ సాయంకాలం చేసే తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. సాయంకాలం చేసి భోజనం చేస్తున్నాం, రాత్రి 10 గంటలు తింటాం, 12 గంటలు తింటాం, తాగుతాం, తింటాం. అగ్నిహోత్రంకి వచ్చే వరకు మాత్రము, సంధ్యోపాసనకు వచ్చే వరకు మాత్రము అది కష్టమైపోతుంది. ఎందుకంటే పంచమహాయజ్ఞాలు ఉదయ సాయంకాలం తప్పనిసరిగా చేయమంటున్నాడు. ప్రతి మానవుని యొక్క విధి కర్తవ్యము. మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన కార్యాలు పరమాత్మకు సంబంధము లేదు. పరమాత్మ ఒక్కటే చెప్తాడు, ఇది చెయ్యు, ఇది చెయ్యకుండా. అంటే ప్రేరేపించడానికి ఏమిటి? అర్థం ఏమిటి? రోజు అడుగుతున్నావు కదా, ప్రచోదయ అడుగుతున్నావు కాబట్టి ప్రేరేపిస్తున్నా అని చెప్పడానికి కోసం ఆ పరమేశ్వరుడు కరుణామయుడు కాబట్టి ఊరికి అడుగుతుంది కదా అని చెప్పేసి అలా ప్రేరణ కలిగిస్తాడు తప్ప పరమాత్మ అన్ని జీవులకు కర్మ చేయడానికి స్వతంత్రం ఇచ్చిండు. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదములు. ఇప్పుడు మనం ఉదయకాల మంత్రాలతో ఆవుతులు పూర్తి చేద్దాం. ముందు ఇప్పుడు భూరగ్నేయ ప్రాణాయ స్వా చెప్పండి. ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నే ప్రాణాయ ఇదం నమః. ఓం భువర్వాయవే ప్రాణాయ స్వాహా. ఓం స్వాహా. ఇదం వాయవే ప్రాణాయ ఇదం ఇదం నమః. నమః. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహా. ఓం స్వాహా. ఇదమాదిత్యాయ జ్ఞానాయ ఇదం నమః. ఓం భూర్భువః స్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహా. ఓం స్వాహా. ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ఇదమగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపానవాయువేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. ఓం అపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరోం స్వాహా. ఓం స్వాహా. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయామామద్య మేధాయాగ్నే మేధావినం కురు స్వాహా. ఓం స్వాహా. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ స్వాహా. ఓం స్వాహా. ఓం అగ్నేనయ సుపతారాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ భూయోజ్యస్మజ్జుహురాన మీనో
భూయిష్టాం తే నమముక్తిం విదేమ స్వాహా. ఓం స్వాహ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం స్వాహ. ఇదం సవిత్రే ఇదం నమః. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః. స్వాహా. ఓం స్వాహ. ఇదం రుద్రాయ ఇదం నమః. ఓం అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమం. స్వాహా. ఓం స్వాహ. ఇదం అగ్నయే ఇదం నమః. తాతయ్య గణపతి మంత్రం పూర్తి చేసుకోవాలా? ఒక పని చేయండి, ఇప్పుడు మనం అష్టాధ్యాయ ప్రారంభం చేద్దాము. ఈ కార్యక్రమం సంపూర్ణమైన తర్వాత మాకు ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు సమయం ఇవ్వండి. అర్థమైందా? ఈ సమయంలో మీరు గాయత్రి మంత్రంతో ఆహుతులు వేయండి. ఈ భగవంతుని యొక్క ప్రార్థన పూర్తి చేసి కృతజ్ఞత చెప్పి పరమాత్మకు మనం ముందుకెళ్దాము. ఖచ్చితంగా అతి కొద్ది సమయం, కొద్ది నిమిషాలు మాత్రమే గాయత్రి మంత్రం. ఎందుకు అంటే ఇటువంటి అవకాశం కూడా మనకు పరమాత్మ ఎందుకు ఇస్తుందంటే ఈ గాయత్రి మంత్రంతో ఆహుతులు వేసే భాగ్యం కలిగించింది. మీరు గుర్తుంచుకోండి, ఎవరైనా సరే. ఒక్క నిమిషం, గాయత్రి మంత్రంతో మాత్రమే ఇవ్వండి. మనం ముగ్గురం కలిసి ఒకేసారి ఇక్కడ అక్కడ అన్ని చోట్ల పూర్తయితే ఒకేసారి. సరే తాతయ్య. అమ్మగారు అయితే చేయండి. గాయత్రి మంత్రము మనం మంత్రముతో ఆహుతి ఇచ్చినప్పుడు గుర్తుంచుకోవాలి. 16 ఆహుతులు ఎందుకు ఇవ్వనంటే ఆ ఇచ్చే సమయంలో ఏ విషయం మనకు గుర్తు రావద్దు. పదార్థము, వస్తువులు, అగ్నిహోత్రం తప్ప ఇంకా ఏది గుర్తు రావద్దు. మీరు 10 ఆహుతులు వేయండి గాయత్రి మంత్రముతో, ఏది గుర్తు రావద్దు. మనస వాచ కర్మన దాన్ని శక్తివంతం చేసుకోవాలి. మన జీవితాంతం పని ఉంటుంది, కానీ దైవ కార్యం కచ్చవరకే తీరుకుండదు. కాబట్టి తొందరగా 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 ఒక రోజు తొందరగా వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఏం ప్రయోజనం ఉండదు, ఈ భూమి మీదకి వచ్చి ఏం ప్రయోజనం ఉండదు. చేయండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా. ఇదం సవిత్రే ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వాహా.
इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं सवित्रे नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ओम प्रचोदयात् शतमानं भवति स्वाहा शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति इदं सवित्रे परमात्मा యొక్క इदं శుభాశుభాలతో नमः శీఘ్రమేవ మనోవాంఛ ఫలసిద్ధ సమస్త ధర్మయుక్త సత్సంకల్ప సిద్ధిరస్తు శీఘ్రమేవ 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 శీఘ్రమేవ. ఇప్పుడు మనము అష్టాధ్యాయుత మంత్రాలతో ప్రారంభించుకొని పూర్తి చేసుకుందాము. ప్రారంభం చేస్తాం అట్లా. చెప్పగలుగుతారా? అష్టాధ్యాయుత మంత్రము మంత్రాలలో ఏ మంత్రం చెప్పాలి? 5వ మంత్రం తీసుకుందాం. 5వదా? సరే తాతయ్య. అమ్మగారు ఇప్పుడు నెయ్యితో ఆవుతులు వేయాలి 2 సార్లు. ఉన్నారా? మా అల్లు గారు కూర్చున్నారా? అల్లుడు గారు కూర్చున్నారా? అల్లుడు గారు ఉన్నారా? అల్లుడు గారు ఉన్నారా? కూర్చున్నారా అంటున్నారు. చలో. ఓం 5వ మంత్రం అష్టాధ్యాహుతి మంత్రములు. ఓం ఓం ఏతే శతం శవరుణయే సహస్రం యజ్ఞియాః కాశావితతా మహంతః తేభిర్నో అద్యా సవితోత విష్ణుర్విశ్వే ముంచంతు మర్తః స్వర్గాః స్వాహా. ఓం స్వాహా. ఇదం వరుణాయ సవిత్రే విష్ణవే విశ్వేభ్యో దేవేభ్యో మరుద్భ్యః స్వర్గేభ్యః ఇదం నమః. ఓం అయాచాగ్ని అస్యన్నభిషస్తి పాచ్య సత్యమిత్వమయాసి అయానో యజ్ఞం వహాస్యాయ నో దేహి భేషజం స్వాహా. ఓం స్వాహా. ఇదం
అగ్నయే అయసే ఇదం నమః. ఆ ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా నాన్న. తాతయ్య ఇప్పుడు మీరు ఇప్పుడు ఇద్దరు కలిసి అగ్ని మొత్తం సంపూర్ణం చేస్తారా? ఇప్పుడు పూర్తి చేద్దామన్నారు కదా ముగ్గురం కలిసి ఒకటేసారి. మళ్ళా వేరే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా అని. రాని ఏముంది, మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళు వస్తే మేము పక్కకు జరుగుతాం. ఇప్పుడైతే రాలే కదా ఎవరు. సరే పని చేయండి. ఇప్పుడు శాంతి మంత్రంతో మీరు శాంతి మంత్రం చెప్పండి. ఇక్కడ మీ అమ్మ మీరు చెప్తారా? ఒక మంత్రము 5, 6 చెప్పినాము, 7, 8, 7 చెప్పాలి. చెప్తారా? శాంతికరణం తల్లి అష్టాజాకృతి మంత్రములు. మీకు కొద్దిగా సమయం తీసుకుని ఒకసారి మీరని రావాలి, మేమని రావాలి. ఒకసారి మీకు చూపిస్తే మీకు అర్థమైపోతుంది. అదే ఈ వైదిక దినచర్య పీడిఎఫ్ ఉంది, పంపించమంటారా అమ్మకు? సరే ప్రస్తుతం అయితే కానీ శాంతి మంత్రం చెప్పండి. ఓం శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఓం స్వాహా. ఇదం మంత్రోక్తాయ ఇదం నమః. గణపతి మంత్రం. ఇప్పుడు అమ్మగారు మీ ఇద్దరు పూర్తి చేస్తుండండి. నేను స్వాహా చెప్పకుండా మీరు పూర్తి చేస్తుండండి. నా మాట రాకుండా మీరు చేస్తుండండి. అంతేనా తాతయ్య? మీరు చేయండి. మీ వర్షం పడి మొత్తం ఇలా చూసుకుని గణపతి మంత్రము మిగతా నేను ఇచ్చే మంత్రాలు మీకు ఇస్తాను, మీరు చేయండి. ఓం నిషూసిదా గణపతే గణేషు త్వామాహుర్వీ ప్రథమం కవీనాం నరుతే త్వత్తి క్రియతే కించనారే మహామర్కం మగవచ్చిత్రమర్చ స్వాహా. ఇదం ఇంద్రాయ ఇదం నమః. యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చం చ శ్రీకామః శతతం జపేత్ స్వాహా. ఇదం లక్ష్మ్యే ఇదం నమః. ఓం శ్రీ చతే లక్ష్మీ చ పత్న్యముహోరాత్రే పార్శ్వే నక్షత్రానుపమశ్వినౌ విరాత్తం మయీశానం సర్వలోకం మయీశానం స్వాహా. ఓం స్వాహా. ఇదం లక్ష్మ్యే ఇదం నమః. ఓం శాంతాని పూర్వరూపాణి శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఇదం మంత్రోక్తాయ ఇదం నమః. ఓం ఈశ్వరాస్తుతి ప్రార్థనోపాసనా మంత్రములలో 8, స్వస్తి వాచనం 16, శాంతి ప్రకరణం 16. ఓం అగ్నినయ సుపతారాయ అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోజ్యస్మజ్జుహురానమేనో భూయిష్టాం తే నమముక్తిం విదేమ స్వాహా. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం సుత్రామానం పృథివీం ద్యామనీహసం మశర్మణా మదితిం సుప్రణీతిం దైవీం నావం స్వరిత్రామనా దశా మత్స్రవంతి మారుహేమా త్వత్తయే స్వాహా. ఇదం అగ్ని ఇదం నమః. ఓం అహానిశం భవంతు నః శం రాత్రిః ప్రతిదీయతాం
शन्न इंद्राग्नी भवतामवोभिः शन्न इंद्रावरुणा रातहव्या शन्न इंद्रा पूषणा वाजसातौ शमिन्द्रा सोमा सुविताय शम्योः स्वाहा इदम् अग्नये इदं नमः ॐ शान्तानि पूर्वरूपाणि शान्तं नो अस्तु कृताकृतं शान्तं भूतं च भव्यं च सर्वमेव शमस्तु नः स्वाहा इदं मंत्रोक्ताये इदं नमः तते वसन्तः इन्द्रश्च ओम वसन्तः इंद्रञ्च ग्रीष्मः इंद्रञ्चः वरिष्ठानु शरदो एमन्तः शिशिरः इंद्रञ्चः स्वाहा ओम स्वाहा इदं मंत्रो इदं अग्नये इदं नमः चतुर्वेद प्रारंभ मंत्राः ओम अग्निमीले पुरोहितं यज्ञस्य देव मृत्विजं होतारं रत्नदातमं स्वाहा इदम् अग्नये इदं नमः ॐ इषेतोर्जेत्वा वायवस्तदेवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणा आप्यायध्वमग्नाय इन्द्राय भागम् प्रजावतीरणमीव अयक्ष्मामावस्तेन ईशता मागशंसो ध्रुवा अस्मिन् गोपतौ स्यात बह्वीर्यजमानस्य पशून् पाहि स्वाहा इदं सवित्रे इदं नमः ॐ अग्न आयाहि वीतये गृणानो हव्यदातये निहोता स्वस्ति बर्हिषि स्वाहा इदम् अग्नये इदं नमः ॐ ये त्रिशप्ताः पर्यन्ति विश्वारूपाणि बिभ्रतः वाचस्पतिर्बला तेषां तन्वो अद्य ददातु मे स्वाहा इदं वाचस्पतये इदं नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पतिवेदनम् उर्वारुकमिव बन्धनादितो मुक्षीयमामृतः स्वाहा इदं रुद्राय इदं नमः ॐ विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्नासुव स्वाहा इदम् अग्नये इदं नमः ॐ वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् त्वमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्थ विद्यते अयनाय स्वाहा इदम् अग्नये इदं नमः ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्वत्तेन भुञ्जीता मा गृधः कस्य स्विद्दनं स्वाहा इदम् आत्मये इदं नमः ॐ कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्च तं समाः एवं त्वयि नान्यतेतोऽस्ति न कर्म लिप्यते नरे स्वाहा
ఇదం ఆగ్నయే ఇదం న మమ ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం సవిత్రే ఇదం న మమ ఓం అత పుత్రకామేష్టి మంత్రాః ఓం విష్ణుర్యోనిం కల్పయతు త్వష్టరూపాణి కించతు ఆసించతు ప్రజాపతి ధాతా గర్భం దదాతు తే స్వాహా ఇదం యోనిః గర్భః పృథివీ